కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది JBITలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. ములాఖత్ సమయం ముగిసిపోయింది. జగన్ కాన్వాయ్ ఇంకా జైలు వద్దకు చేరుకోలేదు. నిబంధనల ప్రకారం సాయంత్రం 4:30 ములాఖత్ సమయం ఉంటుంది. జైలు వరకు దారి పొడవునా వేలాదిగా జగన్ అభిమానులు తరలిరావడంతో కాన్వాయ్ చేరుకోవడం ఆలస్యమవుతోంది. భారీ జన సమూహం మధ్య జగన్ కాన్వాయ్ నెమ్మదిగా కదులుతోంది. కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు వైసీపీ అధినేత జగన్. జైలు వద్ద ధర్మానతో పాటు పలువురు వైసీపీ నేతలున్నారు. ప్రెజెంట్ శ్రీకాకుళం జిల్లా కొత్త రోడ్డు మీదుగా జగన్ కాన్వాయ్ ముందుకు సాగుతోంది. కొత్త రోడ్డు వద్ద కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అటు జగన్ కి కొత్త రోడ్డు వద్ద భారీ సంఖ్యలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు జగన్. ప్రస్తుతం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు సీదిరి అప్పలరాజు. అంపోలు జంక్షన్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఏంటి దారి పొడవునంతా కూడా ఫ్యాన్స్ ఉన్నారు, సో వాళ్ళకి అభివాదం చేస్తూ ముందుకి కదులుతున్నారు కాబట్టి ఇంకా స్లో అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరేంటి, ఏం జరగనుంది? సౌజన్య, మనం చూడొచ్చు ఏదైతే శ్రీకాకుళంలో ఎంట్రైన్ కార్ నుంచి కూడా వాటికి వస్తే వైజాగ్ నుంచి కూడా జన ప్రవాహం కొనసాగుతుంది. జగన్ క్యాన్వాయ్ని అడుగడుగునా కూడా మొత్తం కూడా నిలుపుదల చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే జగన్ క్యాన్వాయ్ని మనం చూసుకున్నట్లయితే పైడిభీమవరం వద్ద ఒక జన ప్రవాహం చూసాము. తర్వాత ఏదైతే మనకి రణస్థలం వరకు కూడా చాలా సమయం పట్టింది. రణస్థలం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి జంక్షన్ కూడా అరగంట సమయం కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం జిల్లాలో పరిసర ప్రాంతాలు ఉత్తరాంధ్ర మొత్తం కూడా జన ప్రవాహం అంతా కూడా ఈ రోజు జాతీయ రహదారి NH-16 పై కనిపించిందని మనం చెప్పొచ్చు. పెద్ద ఎత్తున తమ అభిమాన నాయకుడు జగన్ ను చూడాలి, అభివాదం చేయాలి అనేటటువంటి దీంతో ప్రతి ఒక్కరు కూడా ఉండడంతో జన ప్రవాహం అయితే కొనసాగింది. పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఏదైతే దీనికి సంబంధించి ముందుకు కదలలేనటువంటి పరిస్థితి. క్యాన్వాయ్ అయితే చాలా స్లోగా మూవ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 4:30 గంటలకు జైలు వద్దకు చేరుకోవాలి. జైలు వద్దకు చేరుకొని ములాఖత్ లో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 5 అవుతున్నప్పటికీ కూడా ఇంకా రాలేనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ములాఖత్ అయితే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, నట్టు రామారావు ఇద్దరు కూడా సీదిరితో మాట్లాడినటువంటి పరిస్థితి, మాట్లాడి ములాఖత్ అయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి జైలు వద్దకు చేరుకొని సీదిరి ఫ్యామిలీకి ఒక భరోసా ఇవ్వనున్నారు. సీదిరి ఫ్యామిలీతో మాట్లాడనున్నారు. తనంతరం మీడియాతో వైసీపీ అధినేత జగన్ మాట్లాడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మనం చూడొచ్చు మధ్యాహ్నం నుంచి కూడా దారి పొడుగునా ఈ జన ప్రవాహం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ జైలు ప్రాంగణంలో చూడొచ్చు పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు అయితే చేరుకున్నారు. అనేక ఆంక్షలు ఏదైతే ఇవి కొనసాగుతున్నప్పటికీ కూడా వాటినన్నింటినీ దాటుకొని వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు ఈ ప్రాంగణంలో 3 అంచెల భద్రతను దాటుకొని కూడా వైసీపీ సంబంధించినటువంటి క్యాడర్ లీడర్స్ అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే ఇంకాసేపు మనకి పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇంకా ఏదైతే జగన్ క్యాన్వాయ్ ఈ జైలు ప్రాంగణంలోకి ఇంకా రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అంపోలు జంక్షన్ నుంచి ఇక్కడ వరకు వచ్చేటటువంటి ప్రాంతం అంతా కూడా 3 కిలోమీటర్లు ఉంటుంది. జాతీయ రహదారి నుంచి అంపోలు ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు వైసీపీ కార్యకర్తలు కూడా నిండి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు ముందు మనకి దానికి అక్కడ మనకి ఏదైతే
కూడా సమయం ముగిసినప్పటికీ కూడా ములాఖత్ సమయం లోపలికి రాలినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సీదిరి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు, వాళ్ళతో మాట్లాడనున్నారు. మాట్లాడిన తర్వాత మీడియాని అడ్రస్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సౌజన్య, ఎప్పుడైనా ఇలా ములాఖత్ టైం కంటే కొంచెం లేట్ గా వెళ్ళిన సందర్భంలో ఎప్పుడైనా ఎల్లో చేయడం జరిగిందా ములాఖత్ కి, లేదంటే ఇంకా ఆ రోజుకి అది క్యాన్సిల్ అన్నట్లేనా? ములాఖత్ సమయం అయితే ముగిసిపోయింది 4:30 కానీ జగన్ కాన్వాయ్ ఇంకా జైలు వద్దకే చేరుకోలేదు. నిబంధనల ప్రకారం సాయంత్రం 4:30 వరకే ములాఖత్ సమయం ఉంటుంది కాబట్టి సో ఏం జరుగుతుంది చూడాలి. జైలు వరకు కూడా దారి పొడవునా వేలాదిగా జగన్ అభిమానులు తరలి రావడంతో కాన్వాయ్ చేరుకోవడం ఆలస్యం అవుతుంది. జస్ట్ బిఫోర్ మా ప్రతినిధి నాయుడు చెప్పినట్లుగా ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంది అంపోలు జంక్షన్ నుంచి జైలు పరిసరాలకి చేరుకోవాలంటే. మరి 3 కిలోమీటర్లు రావడానికే చాలా ఆలస్యం అయ్యేటట్టు కనిపిస్తోంది, ఎందుకంటే దారి పొడవునా కూడా జగన్ అభిమానులు అక్కడ ఉండటం జరుగుతుంది కాబట్టి. సో భారీ జన సమూహం మధ్య జగన్ కాన్వాయ్ నెమ్మదిగా కదులుతుంది కాబట్టి చూడాలి. అయితే కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడనున్నారు వైసీపీ అధినేత జగన్. జైలు వద్ద ధర్మానతో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా అంపోలుకు చేరుకుంది జగన్ కాన్వాయ్ అంపోలు జంక్షన్ వద్దకి. అయితే అంతకుముందు కొత్త రోడ్డు వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది, ఎందుకంటే వైసీపీ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అటు జగన్ కి కొత్త రోడ్డు వద్ద భారీ సంఖ్యలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు జగన్. ప్రస్తుతం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు సీదిరి అప్పలరాజు. అంపోలు జంక్షన్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.